హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్నెస్ వరల్డ్. ఎస్టర్డే అనగా సండే మా డే ఎలా గడిచిందో చూసేద్దాం రండి. డే అంతా లేజీగా ఉన్న ఈవినింగ్ అయ్యేసరికి మేము ఫుల్ యాక్టివ్ అయిపోతాం, ఎందుకంటే బయటికి వెళ్తాం కాబట్టి. చూసారా, సండే అయినా సరే ట్రాఫిక్ చాలానే ఉంది. ఆ ట్రాఫిక్ని దాటుకొని రోల్ రప్పా అనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాం. అక్కడ మోమోస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తినేసి అక్కడి నుంచి అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి శ్రీ పాహాడి హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి 100 years బ్యాక్ ఓల్డ్ది అండ్ ఇది సికింద్రాబాద్ దగ్గర ఉంది. ఇక్కడ సాక్షాత్ హనుమంతుడు పాదముద్ర ఉంది, కానీ అది మేము చూడలేకపోయాము. అండ్ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ స్వయంగా వెలిసారంట. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయి అని నమ్ముతున్నారు. అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కగానే ఫస్ట్ శ్యాంబాబా టెంపుల్ ఉంటుంది, నెక్స్ట్ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఇంకా లోపలికి వెళ్తే వైష్ణవి అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ లార్డ్ కృష్ణ కూడా ఉన్నారు. మనం స్కూల్ డేస్లో చదువుకున్నాం కదా, కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజల్ని కాపాడుతాడు అని. సేమ్ అలానే ఇక్కడ ఉంది. అలా అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే పెద్ద స్టాచ్యూ ఉంటుంది, అదే మన శివయ్యది. ఈ ప్లేస్ వచ్చేసి మనం ఈవినింగ్ 4కి అలా వెళ్తే మనం అన్ని ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. అండ్ టెంపుల్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది అనుకోండి, కానీ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాం. ఇంకా ఇక్కడ లోపల హనుమంతుడు అండ్ సాయిబాబా ఇలా చాలా దేవుళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్దామంటే మా పిల్లలు రావడం లేదు, కాసేపు ఆడుకుంటామని అలా ఆడుకున్నారు. అండ్ ఇది ఫైనల్గా బయటికి వచ్చాక టెంపుల్ యొక్క ఓవర్వ్యూ ఒకసారి చూసేయండి. అలా రిటర్న్లో మాకు మహాబుద్ధి బోధ విహారీ అనే టెంపుల్ కూడా కనిపించింది. ఇక్కడికి కూడా వెళ్ళాము. లేట్ నైట్ అవ్వడం వల్ల అక్కడ కూడా సరిగ్గా చూడలేకపోయాము. కానీ అక్కడ బోధిధర్ముడు చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేస్తారు కదా, అలా ఒక ప్లేస్ ఉంది. ఇంకా పైకి వెళ్తే చాలా పెద్ద స్పేస్తో ఒక పెద్ద బోధిధర్మ స్టాచ్యూ ఉంది. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మన సిటీ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. ఇంకా ట్రాఫిక్ చాలానే ఉంది. అండ్ ఇవాళ మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. And please don't forget to subscribe my channel. Thank you.